హలో లిటిల్ సోల్జర్స్, ఇంకెందుకు ఆలస్యం? మరి మొదలెడదామా మన నెక్స్ట్ అడ్వెంచర్ని. ఒక ఉదయం లియో తన స్నేహితులు రూబీ, సామీ ఇంకా బెల్లా ఎండ్లెస్ అడ్వెంచర్స్ బుక్ని తిప్పుతూ ఉండడం చూశాడు. సామీ ఒక షైనీ మౌంటైన్ని చూపిస్తూ, చూడండి స్పార్క్లింగ్ మౌంటైన్ అంది. ఇది చెప్తుంది క్రిస్టల్ ఆఫ్ కరేజ్ ఈ మౌంటైన్ మీద ఉంది అని. రూబీ కరేజ్ అదేంటి అని అంది. లియో అది ఏదైనా కావచ్చు, మనం కలిసి దానిని సాధిద్దాం, తగ్గేదేలే అని అన్నాడు పుష్ప రేంజ్ లో. ఫ్రెండ్స్ తమ కొత్త అడ్వెంచర్ ని స్టార్ట్ చేశారు. వారు ఆ షైనింగ్ మౌంటైన్ ని చేరుకున్నారు. ఆ మౌంటైన్ కింద ఒక లైన్ స్టాచ్యూ ఉంది. దారికి అడ్డంగా ఉంది. ఎవర్రా మీరంతా మౌంటైన్ ఎక్కడానికి వచ్చారా అని అరిచింది. లియో అవును, మేం క్రిస్టల్ ఆఫ్ కరేజ్ కోసం వచ్చాం అంది. అయితే మీరు మీ ఫ్రెండ్షిప్ ని నిరూపించుకోండి. ఈ పజిల్ ని సాల్వ్ చేయండి. నేను సింహంలా బలవంతుణ్ణి, గాలిలా వేగం ఉంది, పక్షిలా ఆకాశంలో ఎగురుతాను. నేను ఎవరిని అని అడిగింది. రూబీ ఇది మన ఫ్రెండ్షిప్ అని అంది. స్టాచ్యూ కరెక్ట్ గా చెప్పారు, మీరు ముందుకు వెళ్ళొచ్చు, కానీ ప్రతి అడుగు మీ ఫ్రెండ్షిప్ ని టెస్ట్ చేస్తుంది అని అంది. వారు ముందుకు వెళ్ళగా ఒక షైనింగ్ క్రిస్టల్ బ్రిడ్జ్ కనిపించింది. రూబీ దానిని ఎక్కగా ఆ బ్రిడ్జ్ పడిపోతుందేమో అనిపించింది. వామ్మో, ఇది పడిపోతుంది అని అంది రూబీ. ఆగు, మనందరం కలిసి వెళ్తే బ్రిడ్జ్ పడిపోదు అంది సామీ. అందరూ కలిసి బ్రిడ్జ్ మీద నడిచారు, పాట పాడుకుంటూ దోస్త్ మేరా దోస్త్ అని. అలా వాళ్ళు క్రిస్టల్ బ్రిడ్జ్ దాటేశారు. తర్వాత వారికి ఒక సన్నటి దారి ఎదురైంది. అందులో బలమైన గాలులు వీస్తూ ఇలా అనింది, మీరు నన్ను దాటాలంటే ఒక పాట పాడాలి. అప్పుడు బెల్లా ఇలా పాడింది, దెబ్బలు పట్టే రాజా, దెబ్బలు పట్టేరా, దెబ్బలు పట్టేరా అని. ఆ బలమైన గాలి వారిని ముందుకు తోసింది. నిజంగానే దెబ్బలు పడతాయేమో అని భయపడుతూ. మౌంటైన్ మీద వారికి క్రిస్టల్ ఆఫ్ కరేజ్ కనిపించింది. అది చాలా అందంగా ఇంకా షైనీగా ఉంది. లియో దానిని జాగ్రత్తగా తీసుకున్నాడు. క్రిస్టల్ ఇలా అంది, మీ కరేజ్ ఇంకా ఫ్రెండ్షిప్ మిమ్మల్ని ఇక్కడి వరకు తీసుకొచ్చింది. ఈ క్రిస్టల్ ఆఫ్ కరేజ్ మీకు ఇంకా మరికొన్ని అడ్వెంచరస్ రూట్స్ ని ఓపెన్ చేస్తుంది. ఆ క్రిస్టల్ ఒకసారిగా మరొక మ్యాప్ లా మారింది. లియో నవ్వుతూ, మరొక అడ్వెంచర్ మన కోసం వెయిట్ చేస్తుంది, మరి మొదలెడదామా అంది.